టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. హాయ్ అంటూ మొదలైన పరిచయం చివరకు ఓ కుటుంబాన్ని, ఓ వ్యక్తి భవిష్యత్తును, అతడి మానసిక స్థితిని పూర్తిగా కుదిపేసింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ మాయమాటలు నమ్మి నకిలీ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా 2,14,00,000 రూపాయలు కోల్పోయిన హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ ఇది. చదువుకున్నవాడు, టెక్నాలజీపై అవగాహన ఉన్నవాడే ఇలా మోసపోయాడంటే ఈ కాలంలో సైబర్ నేరాలు ఎంత చాకచక్యంగా, ఎంత లోతుగా మన జీవితాల్లోకి చొచ్చుకొస్తున్నాయో ఈ ఘటనతో తేటతెల్లమవుతోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో TNGO కాలనీలో నివసించే 44 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగికి గతేడాది డిసెంబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. మొదట సాధారణంగా సాగిన చాటింగ్ లో ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదు. ఆమె చాలా చక్కగా మాట్లాడేది. కుటుంబం, జీవితం, ఉద్యోగం, రోజువారీ అలవాట్లు అన్నింటి గురించి సహజంగా చర్చించేది. అలా రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ మహిళ తనను తాను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుంది. తాను రోజు ట్రేడింగ్ చేస్తూ లక్షల్లో లాభాలు సంపాదిస్తున్నానని చెప్పింది. తన జీవన శైలి గురించి, ఖరీదైన వస్తువులు, విదేశీ ప్రయాణాలు, ఆర్థిక స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ బాధితుడిలో ఆశలు నింపింది. ఆమె మాటల్లో ఉన్న నమ్మకం, చూపించే స్క్రీన్ షాట్లు, లాభాల గ్రాఫ్లు, యాప్లో కనిపించే సంఖ్యలు అన్నీ అతడిని పూర్తిగా నమ్మేలా చేశాయి. నువ్వు కూడా ఇలా చేయవచ్చు, నేనున్నాను కదా, నేను నిన్ను గైడ్ చేస్తాను అంటూ అతడిని మెల్లగా ట్రేడింగ్ వైపు నడిపించింది. ఆమె సూచించిన ఓ ట్రేడింగ్ యాప్ ను డౌన్లోడ్ చేయమంది. అది అసలైన ట్రేడింగ్ యాప్ లా కనిపించేలా డిజైన్ చేసిన నకిలీ యాప్ అని అప్పట్లో అతడికి తెలియలేదు. నిజానికి అది మోసగాళ్లు ప్రత్యేకంగా రూపొందించిన ఒక ప్లాట్ఫామ్. అందులో కనిపించే లాభాలు, ఖాతా బ్యాలెన్స్ అన్నీ వాస్తవం కాదు, కేవలం వర్చువల్ సంఖ్యలు మాత్రమే. డిసెంబర్ 12న తొలిసారిగా అతడు 31.5 లక్షలను ఆ యాప్ లో పెట్టుబడి పెట్టాడు. యాప్ లో వెంటనే లాభాలు చూపించాయి. రోజు రోజుకు ఖాతాలో బ్యాలెన్స్ పెరుగుతున్నట్లు కనిపించింది. అతడికి ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. నేను కూడా ట్రేడర్ గా మారగలను అన్న భావన అతడిని పూర్తిగా ఆక్రమించింది. అదే సమయంలో ఆ మహిళ మరింత పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పింది. ఆమె మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం, రోజు పంపించే మెసేజ్లు, లాభాల స్క్రీన్ షాట్లు అతడిలో ఎలాంటి అనుమానానికి చోటివ్వలేదు. ఆమె మాటలను నమ్మిన బాధితుడు రెండో విడతగా 42.27 లక్షల రూపాయలు బదిలీ చేశాడు. అక్కడి వరకు చూస్తే అతడి మనసులో ఒక్కటే భావన, తాను ఒక మంచి అవకాశాన్ని పట్టుకున్నానన్న ఆనందం, ఉద్యోగంతో పాటు మరో మంచి ఆదాయ మార్గం దొరికిందన్న సంతోషం. కానీ అదే ఆనందం అతడిని నిండా ముంచేసింది. యాప్ లో కనిపిస్తున్న లాభాలు నిజమేనని భావించి మరింత లోతుగా ఆ వలలో చిక్కుకున్నాడు. విత్డ్రా చేయాలని ప్రయత్నించినప్పుడు మొదటిసారి సమస్య ఎదురైంది. లాభాలపై పన్ను కట్టాలని, అది UAE ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని మోసగాళ్లు చెప్పారు. ఒకసారి ట్యాక్స్ కడితే మొత్తం డబ్బు విడుదల అవుతుందని నమ్మించారు. యాప్ లో కనిపిస్తున్న భారీ లాభాలను చూసి ఆ మాటలను కూడా అతడు నమ్మాడు. అక్కడి నుంచి అతడి జీవితం మరో మలుపు తిరిగింది. తన దగ్గర ఉన్న డబ్బు సరిపోకపోవడంతో అతడు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఆఫీసులోని సహోద్యోగులను ఆశ్రయించాడు. కొందరు అతడి మాటలు నమ్మి సహాయం చేశారు. కొందరు తాము పొదుపు చేసుకున్న డబ్బును కూడా ఇచ్చారు. ఇలా అప్పులు తీసుకుంటూ దాదాపు 90 లక్షల వరకు బాకీ పడ్డాడు. కుటుంబ సభ్యుల దగ్గర కూడా డబ్బు సేకరించాడు. ఇంట్లో చెప్పుకోలేని ఒత్తిడి, అవమానం, బాధతో అతడు తీవ్రంగా కుంగిపోయాడు. అయినా ఇప్పుడే కాస్త కష్టపడితే తర్వాత అన్నీ సర్దుకుంటాయి, లాభాలతో అప్పులన్నీ తీర్చేస్తాను అన్న ఆశ అతడిని ఇంకా ముందుకు నడిపించింది. ఆ క్రమంలోనే కొన్ని ఆస్తులను కూడా అమ్మేశాడు. కుటుంబ భవిష్యత్తు కోసం దాచుకున్న పెట్టుబడులు, పొదుపులు అన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోయాయి. మొత్తం 8 విడతల్లో డబ్బును మోసగాళ్లకు బదిలీ చేశాడు. చివరకు అతడు పంపిన మొత్తం 2,14 లక్షలకు చేరింది. అంత పెద్ద మొత్తం పంపిన తర్వాత కూడా డబ్బు చేతికి రాకపోవడం అతడిని పూర్తిగా కుదిపేసింది. విత్డ్రా కోసం మళ్లీ ప్రయత్నించగా మోసగాళ్లు మరోసారి మెలిక పెట్టారు. ఇంకా 68 లక్షల రూపాయలు కట్టాలి, అప్పుడు మాత్రమే మొత్తం డబ్బు విడుదలవుతుంది అని చెప్పారు. అప్పటికే అతడి ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైంది. అప్పుల భారం పెరిగింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలైంది. ఆఫీసులో సహోద్యోగుల నుంచి కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. రాత్రిళ్లు నిద్ర రావడం లేదు. ఒకటే ఆలోచన, నేనేం చేశాను, నా జీవితం ఇలా ఎలా అయిపోయింది అనే ప్రశ్నలు అతడిని వెంటాడాయి. అదే సమయంలో అతడికి అనుమానం మొదలైంది. ఈ మహిళ నిజమేనా, ఈ యాప్ నిజమేనా అన్న సందేహాలు కలిగాయి. ఆ మహిళ పంపిన ఫోటోను అతడు ఇంటర్నెట్ లో వెతికాడు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వేరొకరి ప్రొఫైల్ ఫోటో అని తేలింది. అప్పుడే అతడికి అసలు నిజం అర్థమైంది. తనతో మాట్లాడిన వ్యక్తి అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కాదు, అది నకిలీ ప్రొఫైల్. ఒక అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల గ్యాంగ్ నిర్వహిస్తున్న మోసపు వలలో తాను చిక్కుకున్నానని అతడికి స్పష్టమైంది. దాంతో అతడు కుప్పకూలిపోయాడు. కాస్తంత ధైర్యం తెచ్చుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన ప్రతి విషయాన్ని వివరించాడు. బ్యాంక్ లావాదేవీల వివరాలు, యాప్ స్క్రీన్ షాట్లు, చాట్ రికార్డులు, కాల్ వివరాలు అన్ని పోలీసులకు అందజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసం వెనుక విదేశాల నుంచి పనిచేస్తున్న సైబర్ గ్యాంగ్ ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇటువంటి గ్యాంగ్లు చాలా చాకచక్యంగా పనిచేస్తాయని, ఒక దేశం నుంచి మరో దేశానికి డబ్బు మళ్లించేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో బాధితుడికి జరిగిన ఆర్థిక నష్టం మాత్రమే కాదు, మానసికంగా కూడా అతడు తీవ్రంగా దెబ్బతిన్నాడు. అప్పుల భారం, కుటుంబ సభ్యుల బాధ, తన మీద తనకే వచ్చిన నిందాభావన అతడిని లోపల నుంచి తినేస్తున్నాయి. నేను చదువుకున్న వాడిని, టెక్నాలజీపై అవగాహన ఉన్నవాడిని, అయినా ఎలా మోసపోయాను అనే ప్రశ్న అతడిని వేధిస్తోంది. ఈ ప్రశ్న చాలా మందిలో వస్తోంది. కానీ నేటి సైబర్ మోసాలు ఎంతో తెలివిగా, అత్యంత ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి ఒక్కసారి మనసులో నమ్మకం కలిగితే చాలా తెలివైన వారు కూడా ఆ వలలో చిక్కుకుంటున్నారు. ఈ ఘటన మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. సోషల్ మీడియాలో పరిచయాల పేరుతో త్వరిత లాభాల ఆశ చూపిస్తూ నకిలీ యాప్లతో, మాయమాటలతో మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ట్రేడింగ్, క్రిప్టో, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేర్లతో జరుగుతున్న మోసాలు మరింత ప్రమాదకరంగా మారాయి. యాప్ లో కనిపించే లాభాలు నిజమేనని అనిపించేలా సాఫ్ట్వేర్ రూపొందించడం, నమ్మకం పెంచేలా రోజు మెసేజ్లు పంపడం, ఆత్మీయంగా దగ్గర కావడం, చివరకు బాధితుడు పూర్తిగా ఆధారపడేలా చేయడం, ఇవన్నీ ఈ మోసాల్లో ఉపయోగించే పద్ధతులు. ఈ కథ ఒక్క వ్యక్తిది మాత్రమే కాదు, ఇది ఇంకెవరికైనా జరగవచ్చు. ఉద్యోగం ఉన్నవారు, వ్యాపారులు, గృహిణులు, యువత, వృద్ధులు ఎవరైనా ఈ వలలో చిక్కుకునే అవకాశం ఉంది. ఒక చిన్న హాయితో మొదలైన పరిచయం మెల్లగా నమ్మకంగా మారి చివరకు జీవితాన్ని తలకిందులు చేసే స్థాయికి చేరుతుందని ఈ ఘటన చెబుతోంది. అందుకే ఆన్లైన్ లో అప్రమత్తత అత్యంత అవసరం. తెలియని వ్యక్తులు చెప్పే పెట్టుబడి అవకాశాలు, త్వరగా ధనవంతులవుతావు అనే మాటలు, నకిలీ యాప్లు, పన్ను పేరుతో డబ్బు అడిగే విధానాలు అన్నీ మోసాలే కావచ్చని గుర్తుంచుకోవాలి. ఈ హైదరాబాద్ టెక్కీ విషయంలో ఆ ఒక్క హాయ్ విలువ ఏకంగా 2,14,00,000. అది కేవలం డబ్బు మాత్రమే కాదు, అది అతడి మనశ్శాంతి, అతడి కుటుంబ భవిష్యత్తు, అతడి ఆత్మవిశ్వాసం అన్నింటినీ దెబ్బతీసిన ఖరీదైన మూల్యం. ఈ ఘటన సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా నిలవాలి. ఆన్లైన్ ప్రపంచంలో ప్రతి మాట, ప్రతి లింక్, ప్రతి యాప్, ప్రతి ఆఫర్ పై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మనకు మరోసారి బలంగా గుర్తు చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.